सब सरल हो जाएगा। सब सौंप दो प्यारे प्रभु को, सब सरल हो जाएगा। खुशियों की सुंदर झील में जीवन कमल मुस्काएगा। सब सौंप दो प्यारे प्रभु को। ఓం శాంతి. మురళి డేట్ 22/10/2021. मीठे बच्चे, माया से डर मत, भले कितना भी भूलने की कोशिश करो, लेकिन तक नहीं। अमृत वेला उठो, याद में रहने का पूरा पूरा पुरुषार्थ करो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మాయ నుండి భయపడకండి, మాయకు భయపడవద్దు. భలే ఎంతగా మరిపించడానికి ప్రయత్నించినా కానీ మాయ అలసిపోకండి. దాని పని అది కాబట్టి ప్రయత్నిస్తుంటుంది, అలసిపోకండి. అమృత వేళ ఉత్కర్ యాद में रहने का పూరా పూరా పురుషార్థ కరో. అమృత వేళ లేచి స్మృతిలో ఉండే పూర్తి పూర్తి పురుషార్థం చేయండి. అమృత వేళ అలసిపోకుండా పూర్తి పురుషార్థం చేయండి. ప్రశ్న, పురుషార్థమే ఆగే నెంబర్ కౌన్సీ బచ్చే లేతే హే? పురుషార్థంలో ముందుకు వెళ్ళే నెంబరు ఏ పిల్లలు తీసుకుంటారు? పురుషార్థంలో ముందుకు వెళ్ళే పిల్లలు ఏ పిల్లలు నెంబర్ తీసుకుంటారు? ఏ పిల్లలు తీసుకుంటారు? ఏ పిల్లలు? పురుషార్థంలో ముందుకు వెళ్ళే నెంబరు ఏ పిల్లలు తీసుకుంటారు? जो बाबा पर पूरा पूरा बल चढ़ते हैं, अर्थात कुर्बान जाते हैं, ఎవరైతే బాబాపై పూర్తి పూర్తి బలి అవుతారో, ఎవరైతే బాబాపై పూర్తి పూర్తి బలి అవుతారో, అర్థాత్ కుర్బాన్ జాతే హే, అనగా పూర్తిగా బలైపోతారో, సబ్సే ఆగే వహీ జాతే, వారే అందరికన్నా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. बाबा पर बच्चे कुर्बान जाते और बच्चों पर बाबा कुर्बान जाते. బాబాపై పిల్లల బలిహార అవుతే, పిల్లలపై బాబా బలిహార అవుతారు. మరి ఎప్పుడైతే బాబా పిల్లలపై బలిహారైపోతారో అప్పుడు ఇంకేం కావాలి? ఇంకేమన్నా కావాలా? వారే మనవారు, మనపైన బలిహారైపోతారు. तुम अपना कप्पान पुराना तन्नो मना धन बाबा को देते और बाबा तुमको विश्व की माँ बादशाह देते, इसलिए उसी गरीब निवास कहा जाता है. మీరు మీ పాత చెత్త చెదారం, మీ తనువు మనసు ధనం బాబాకి ఇచ్చేస్తే బాబా మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు. బాబా మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు. కాబట్టి పేదల పాలిట పెన్నిది అంటారు బాబాకే. గరీబ్ భారత్కో దాన్ దేని బాబాయి హే. పేదగా అయిపోయిన భారతదేశానికి బాబా దానం ఇవ్వడానికి వచ్చారు. పేదగా అయిపోయిన భారతదేశానికి బాబా ఏమిస్తున్నారు? దానం ఇవ్వడానికి. అంటే దానం చేసి మళ్ళా పేదగా అయిపోయిన భారతదేశాన్ని సంపన్నంగా బాబా తయారు చేస్తున్నారు. గీతి హే నయనహీనోకు రహు దికావు ప్రభు, నయనహీనులకు మార్గం చూపించండి ప్రభు. ఓం శాంతి. మీటే మీటే అతి మీటే ఐసా కహెంగొన్నా, మధురాతి మధురమైన అతి మధురమైన అని ఎవరు చెప్తారు? ఒక్క బాబానే చెప్తారు పిల్లల ప్రతి. భేదకా బాప్ భేదకా ప్యార్, అనంతమైన తండ్రి, అనంతమైన ప్రేమ కూడా ఈ తండ్రిది పిల్లల పైన.
कहते मीठे सीख लाते बच्चों ने गीत सुना। చెప్తున్నారు మధురమైన అల్లారు ముద్దు పిల్లలు పాట విన్నారు కదా. ఉం? మరి పాట వినగానే ఏం కావాలి? పులకరించిపోవాలి. నా కోసం నా తండ్రి ఎంత ప్రేమగా పాట పాడుతూ నన్ను ప్రేమిస్తున్నారు. రహో ఏక్ బాబాకి దిక్కాతి హే, మార్గం చూపించండి అని ఒక తండ్రికే చెప్తారు. భక్తి మార్గమే రహో బతలాని వాళ్ళ కోయి నహి. భక్తి మార్గంలో మార్గం చూపించేవారు లేరు. వహా హై టోకరే కా తిరగతా, అక్కడ దెబ్బలు తింటూ వస్తారు. अभी भले रहो मिली है, अरबी माया बाबा के साथ बुद्धियोग लगन के नहीं देते. భలే ఇక్కడ మార్గదర్శకుడు లభించారు, కానీ మాయ మాత్రం తండ్రి తోడుగా ఉండే బుద్ధి యోగాన్ని త్రెంచేస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. समझाती भी है एक बाबा को याद करने से हमारा सब दुख दूर हो जाएगा. కాబట్టి అర్థం చేసుకోండి, ఒక్క తండ్రి యొక్క ఒకే ఒక్క తండ్రి యొక్క స్మృతితోనే అన్ని దుఃఖాలు దూరమవుతాయి. ఫికర్తకి కోయి బాత్ రహేగా, చింత ఏమీ లేదు. ధృవే పూల్ చాతే హే, కానీ మర్చిపోతుంటారు. ఇలా అన్ని చింతల్ని తొలగించే తండ్రినే మర్చిపోతారు. బాబా कहते अपने का आत्मा समझो, मुझे पता पान बाबा की याद करो. బాబా జ్ఞాన సాగర్ హేనా, మిమ్మల్ని మీరు ఆత్మని అర్థం చేసుకొని మీ తండ్రిని, నేను పతిత పావన తండ్రిని జ్ఞాపకం చేయండి. బాబా జ్ఞాన సాగరుడు. వహీ గీతా జ్ఞానదాత, స్వర్గీ భాష అతో సద్గతి దేతే హే. వీరే జ్ఞాన సాగరుడు, వీరే గీతా జ్ఞానదాత. అంటే గీతా జ్ఞానాన్ని ఇస్తున్నారు, స్వర్గం యొక్క అధికారత్వం ఇస్తున్నారు, అంటే సద్గతి ఇస్తున్నారు. కృష్ణకో జ్ఞానక సాగర్ నహీ కర్ సక్తా హై. కృష్ణుడికి జ్ఞాన సాగరుడని చెప్పరు, వారు కూడా తయారైన వారే. సాగర్ ఏక హోతే హై, ఇస్ ధరతీ కా చార్ తరఫ్ సాగర్కి సాగర్ హే. సాగరుడు ఒక్కరే. ఈ భూమిపై నాలుగు వైపులా సముద్రమే ఉంటుంది, మధ్యలో భూమి ఉంది. సారా సాగర్ ఏక్ హే, ఫిర్ ఉన్కో బాంట్ గాయా హై. కానీ సాగరుడైతే ఒక్కరే, వారే పంచుతూ ఉన్నారు. తుమ్ విశ్వకి మాలిక్ బంతే హో, సారా సాగర్ హే. ధర్నీ కా మాలిక్ తుమ్ బంతే హో. మీరు విశ్వానికి అధికారులుగా అవుతున్నారు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, పూర్తి సాగరుడు వీరే, ఈ భూమికి కూడా మీరే అధికారులు. ఐసా కోయి నా సకే, ఏ హమారా టుకడా హై, హమారే హద్దుగా అందర్ నా ఆవో. ఇలా అనుకోకండి, ఇది ఇది మీ యొక్క రాజ్యాధికారం ఎప్పుడూ మొక్కలు కాదు, విశ్వ రాజ్యాధికారంగా ఉంటుంది. మీరు హద్దులోకి రారు. ఏ సాగర బి టుకుడి టుకుడి కర్దియా హై. ఇక్కడ సాగరం అయితే ముక్కలు ముక్కలు అవుతూ ఉంటుంది, అక్కడైతే ఒక్కటిగానే ఉంటుంది. తుమ్ సమజాతి హో సారా విశ్వకి భారత హై, జిస్కో తుమ్ మాలికత. మీరు అర్థం చేసుకున్నారు, పూర్తి విశ్వరాజ్యాధికారం అంతా భారతదేశంలోనే ఉంటుంది. మీరే అధికారులుగా ఉండేవారు, మళ్ళీ అధికారులుగా అవుతున్నారు. గీతా भी है, बाबा आपस के विश्व की भाषा लेते जो कोई छीन ना सके. అందుకే గీతలో కూడా చెప్పారు, బాబా విశ్వ రాజ్యాధికారం మీకు పిల్లలకే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ రాజ్యాన్ని ఎవరు క్షీణింప చేయలేరు అంటున్నారు. అంటే ఎవరు కూడా తీసుకోలేరు, క్షీణం చేయలేరు. यहाँ देखो पानी के ऊपर लड़ाई है, एक दो को पानी देने के लिए लाखों रुपए का देना पड़ता है. ఇక్కడ చూడండి, నీళ్ళ కోసం కూడా యుద్ధాలు అవుతూ ఉంటాయి. ఒకరికొకరు నీళ్ళ కోసం లక్షల రూపాయలు కూడా ఇస్తూ ఉంటారు. ఈ అంటే ఎవరుండే స్థానం సరిహద్దుల్లో ఉంటే అది మాది అనుకుంటారు, మిగతా వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడరు. అందుకే పోట్లాడటం, ఇంకా ధనం ఇచ్చి కూడా కొనుక్కుంటారు. तुम बच्चों के सारे विश्व के राज्य के కల్ప పహలే మిసాలా మిలా రహీ హే. మీకు పిల్లలకు పూర్తి విశ్వరాజ్యాధికారం కల్పం పూర్వ మాదిరిగానే ఇప్పుడు కూడా లభిస్తుంది. బాబానే జ్ఞానక తీసరా నేత్ర దియా హై. బాబా పిల్లలకు జ్ఞానం యొక్క మూడో నేత్రం ఇస్తున్నారు. జ్ఞానదాత హై పరంపిత పరమాత్మ, ఈ సమయ ఆకర్ జ్ఞాన్ దేతే హే. జ్ఞానదాత పరంపిత పరమాత్మ ఇప్పుడు ఈ సమయంలో వచ్చే వారి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? తన పిల్లలైన ఆత్మలకు.
सत्य में लक्ष्मी नारायण के पास यही ज्ञान नहीं होगा। हाँ, ऐसा कहेंगे, आगे जन्म में ज्ञान लेकर यही बनते हैं. సత్యలో లక్ష్మీనారాయణలకు కూడా వారి దగ్గర కూడా ఈ జ్ఞానం ఉండదు. వారు ముందు జన్మలో ఈ జ్ఞానాన్ని తీసుకొని ఈ విధంగా తయారయ్యారు. అంటే మమ్మ బాబానే అలా తయారయ్యారు. మళ్ళీ మీరు కూడా అవుతున్నారు. తుమ్ కేతే హో బాబా ఆప్ వహీ హో, अपने हमको विश्व की मालिक बनाया था. బాబా कहते मेरी मत कोई लंबी चौड़ी नहीं है. మీరు చెప్తారు, బాబా మీరు వచ్చేసారు, మీరు మా వారిగా అయిపోయారు, మేము మాకు మీరు విశ్వ అధికారులుగా తయారు చేశారు, మళ్ళీ చేస్తున్నారు. అయితే బాబా చెప్తున్నారు, మీరు నా శ్రీమతంపై నడవండి, పెద్ద పొడవుగా అయితే ఏమీ లేదు కదా అంటున్నారు బాబా. వహీ పడాయి కితనా లంబీ చౌడీ హోతే హే. వాళ్ళ చదువు చూడండి ఎంత పెద్దది ఉంటుంది, ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఎన్ని పరీక్షలు ఉంటాయి, నీకైతే అంత లేదు కదా అంటున్నారు బాబా. బాబాకి అయితే మీరే మతకో ఈయనే, అందుకే నా చదివితే పెద్ద ఏమీ కాదు. ఏతో బహుత్ సహజ హే, ఇదైతే చాలా సహజమైంది. రచయిత व रचना के आदि मध्य अंत को तुम जानकर औरों को बताती रहता है. రచయిత రచనల యొక్క జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకున్నారు, ఇతరులకు కూడా అర్థం చేయించండి. कैसा चौरासी का चक्कर लगाया है, अभी वापस जाना है బాబా కే పాస్. ఎలాగైతే 84 జన్మలు తీసుకుంటూ వచ్చేసారు, ఇప్పుడు తిరిగి మళ్ళా ఇంటికి వెళ్ళేదైతే ఉంది. ఇవి బాబానే బతలాయా హై, ఇది బాబానే అర్థం చేయిస్తున్నారు మీకు. మాయా కా తుఫాన్ బహుత్ ఆయేగా, ఇన్సే డర్ మతో. కానీ మాయా తుఫాన్లు అయితే చాలా వస్తాయి, దీనికి భయపడకండి. అది రాకుండా మనం ఎలా ఉన్నామో తెలియదు కదా, పరీక్షలు పాస్ అవ్వాలి, దాన్ని ఎదిరించాలి అంటే అవి వస్తాయి. సుబహో ఉట్కర్ బైఠేంగో, బుద్ధి అవరవరికి క్యాల్తే చలే జాయేగా, 2 మినిట్ యాద్ నహీ రహేంగే. ఉదయమే లేచి కూర్చోండి, బుద్ధి అటు ఇటు యొక్క ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటుంది, 2 నిమిషాలు అలా అలవాటు చేయండి. బాబాకి అయితే థక్కన్ నహీ హే, అచ్చా 1 మినిట్ యాద్ రఖియే, కల్ బైఠనా హై, పర్సన్కో బైఠనా హై. బాబా చెప్తారు, అలసిపోకండి. తొందరగా అలసిపోతూ ఉంటుంది, మంచిది. 1 నిమిషమైన సంతలో కూర్చోండి, అలవాటు చేయండి. అందరమే హీ పక్కా జరూర్ కరో, హమ్ యాద కర్నా హై. లోపలిది గట్టిపరచుకోండి, దృఢపరచుకోండి, ఒక్కరు ఎక్క స్మృతి చేయాలి. అగర్ కోయి వికార్ మే జాతా హోగా ఫిర్ తో బహుత్ తుఫాన్ ఆయేగా. ఒకవేళ వికార్లోకి వెళ్ళారనుకోండి, చాలా తుఫాన్లు వచ్చేస్తాయి. వెళ్ళకుండా వస్తూ ఉంటాయి, వెళ్తే ఇంకా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. పవిత్రత హే ముఖ్య హే, ఆజ్ యహీ దునియా పతిత వేశ్యాలయ హే. బాబా చెప్తున్నారు, అన్నిటికన్నా ముఖ్యమైనది పవిత్రత. ఇప్పుడైతే ఈ రోజుల్లో ప్రపంచమంతా పతిత వేశ్యాలయంగా ఉంది. కల్పపావన్ శివాలయ హోగా, నిన్నైతే పవిత్రమైన శివాలయంగా ఉండేది, ఇప్పుడైతే ఏమైంది, వేశ్యాలింగ అయిపోయింది. జాంతే హోయ్ పురాణే శరీర్ హే, మీకు తెలుసు ఇది పాత శరీరము. బాబాకు యాద కర్తే రహేగా, कोई भी समय जगह छोड़ जाएगा, स्वर्ग में चलने के लायक बन जाएगा. బాబాను స్మృతి చేస్తూ ఉండండి. ఏ సమయంలో శరీరం వదిలిపెట్టినా అప్పుడు మీరు బాబా దగ్గరికి వెళ్ళిపోతారు. బాబా స్మృతి ఉంటే స్వర్గానికి వెళ్ళే యోగ్యులుగా అవుతారు అంటున్నారు బాబా. బాబా సే కుచ్ నా కుచ్ జ్ఞానతే సునా హేనా, బాబాతో ఎంతో కొంత జ్ఞానం వింటూ ఉండండి. ఐసా భీ హీ యహా సే భగంత్ హో గయి, ఫిర్ ఆఖర్ అప్నే వరస లే రహీ హే. ఇక్కడి నుంచి మళ్ళీ పారిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వరసత్వం తీసుకుంటారు. यहाँ भी समझाया है, अंतिमते स्वगति होगी. समझो, कोई शरीर का छोड़ते हैं, समझ का ज्ञान के लिए जाते हैं, छोटेपन में इस तरफ को उनके खींच होगी. అర్థం చేసుకోండి, అంతిమతే సోగతిలోకే వస్తారు. అర్థం చేసుకోండి, ఈ శరీరాన్ని వదిలితే సంస్కారం జ్ఞాన సంస్కారమే ఉంటుంది, జ్ఞాన సంస్కారం తీసుకుని వెళ్తారు. చిన్నతనంలోనే అది ఆకర్షిస్తుంది. అంటే బ్రాహ్మణులుగా ఉంటూ ఇంకా సంపూర్ణ స్థితి రాలేదు, శరీరం వదిలిస్తారనుకోండి, అప్పుడు మరణించినా కానీ శరీరం మరణిస్తుంది, కానీ ఆత్మ మరణత ఉండదు. ఆ జ్ఞానం యొక్క సంస్కారమే మళ్ళా ఆకర్షించుకొని
బాబా దగ్గరికి మళ్ళీ వెళ్తారు. బోల్ నహీ సక్తా పరంతు ఖీంచ్ హోగా మాట్లాడలేరు కానీ ఆకర్షిస్తుంది. చోటీ పాన్కే సంస్కార్ అచ్చా హోగి సుఖదాయి బనేంగో చిన్నతనం యొక్క సంస్కారం చాలా బాగుంటుంది అంటున్నారు. సుఖదాయిగా తయారు చేస్తుంది. आत्म को भी बाबा सिखलाते हैं ना, जैसा बाबा మిలిటరీ వాళ్ళకు మిసాల समझाते हैं ఆత్మకి బాబా నేర్పిస్తూ ఉన్నారు. ఎలాగైతే బాబా మిలిటరీ వాళ్ళకి నేర్పిస్తారని అంటారు కదా, ఆ విధంగా బాబా ఇక్కడ పిల్లలకి నేర్పిస్తున్నారు. సంస్కారాలే జాతే హే తో లడాయి మే ఫిర్ భర్తీ జాతే హే, సంస్కారాన్ని తీసుకొని వెళ్తారు. యుద్ధం ఉంటే యుద్ధం కూడా నిండి ఉంటుంది. जैसा शास्त्र पढ़ने वाले संस्कार ले जाते हैं छोटे पन के శాస్త్ర కంఠస్థ जाते, ఎలాగైతే శాస్త్రాలు చదివే వాళ్ళు చదువుతూ చదువుతూ మరణిస్తే ఆ సంస్కారం తీసుకెళ్తారు. చిన్నతనంలోనే శాస్త్రాలు చదవడం ఏం చేస్తారు, మొదలు పెడతారు. వాళ్ళకి నేర్చుకోకుండానే వచ్చేస్తూ ఉంటుంది, లోపల సంస్కారం ఉంటుంది కాబట్టి. ఉనికి మహిమ भी निकलते हैं, వారికి మహిమ కూడా చేస్తారు. తో యహా సే జో జాతే హే చోటే పాన్ మే మహిమ నికల్తే హే, అలాగే ఇక్కడ కూడా చిన్నతనం నుండి మహిమ ఉంటుంది. ఆత్మ హీ జ్ఞాన్ ధారణ కర్తే హే నా, బాకీ రహో హిసాబ్ కితాబ్ చుక్తు కన్నా పడతా హై. ఆత్మయే జ్ఞానధారణ చేసుకుంటుంది కదా, వింటున్నది ఆత్మే, ధారణ కూడా ఆత్మే చేసుకుంటుంది. మార్గదర్శకుడు ద్వారా లెక్కాచారం పూర్తి చేసుకుంటున్నారు. స్వర్గంలోకి వస్తారు. బాబాకి పాస్ ఆకర్ సలాం కరిగా, బాబా దగ్గరికి వెళ్ళారంటే సలాం చేసుకోవాలి కదా. ప్రజాతో డేర్ బనేంగి, ప్రజలైతే చాలామంది అవుతారు. బాబా సే తో వర్షాలిగా పీచాడి మీకైతే హేనా, బాబా చెప్తున్నారు బాబాతో వారసత్వం తీసుకోవాలి. చివరిలో ఆహో ప్రభు తేరే లీలా, ఇంకా చివరికి అందరి నుండి ఏమొస్తుంది, ఓహో ప్రభు మీ లీల చాలా అద్భుతమైందని అప్పుడు తెలుసుకుంటారు, చెప్తారు కూడా. బాబాకి తभी तुम समझाते हो हो బాబా ఆప్కి లీలా డ్రామా ప్లాన్ సార్ ఐసా హై, కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారేంటి, బా ఓహో బాబా మీ లీల డ్రామా అనుసారంగా అలా ఉంది బాబా అని మీరు పిల్లలు చెప్తారు. బాబా ఆప్కా యాక్ట్ సభ్య మనిషి మాత్రకే నియారే హే, బాబా యొక్క యాక్షన్ యా అనేది మనుషుల కన్నా అతీతమైంది కదా. जो बाबा की अच्छा सर्विस करते हैं उनको फिर इनाम बड़ा अच्छा मिलता है. బాబా చెప్తున్నారు, బాబా యొక్క సేవ ఎవరు మంచి రీతిగా చేస్తారో వాళ్ళకి బహుమతి కూడా చాలా మంచిగా లభిస్తుంది. విజయమాల మే ఫిర్ అయి జాతే హే, వాళ్ళ విజయమాల కూడా త్రిప్పబడతారు. యహీ హే రూహానీ జ్ఞాన్ జో బాబా రుహోంకో దేతే హే, ఇది ఉన్నదే ఆధ్యాత్మిక జ్ఞానం. బాబా ఆత్మలకే ఇస్తున్నారు. మనుషుకే సబ్ శరీర యాద్ కరేగా, మనుషులైతే శరీరదారుల్నే జ్ఞాపకం చేస్తారు, శరీర రూపము శరీర పేరు. కహింగో శివానంద్ గంగేశ్వరానంద్ అదే జ్ఞానం దేతే, చెప్తారేంటి శివానంద్ గంగేశ్వరానంద్ అని వారి జ్ఞానం ఇచ్చారని చెప్తారు. యహాతో కహింగో నిరాకార శివ జ్ఞానం దేతే హే, కానీ ఇక్కడ చెప్తారేంటి నిరాకరణైన శ్రీ బాబానే జ్ఞానం ఇస్తున్నారు అని ఇక్కడ మీరు చెప్తారు. మై ఊంచుతో ఊంచు హుం ముझे ఆత్మ కా నామ కే శివ పరమాత్మే నమః కేతే హే, నేను ఉన్నతమైన వాడను, నా పేరే ఉంది, నా పేరు ఆత్మకే ఉంది శివ. శివ అంటే వారి కర్తవ్యానికే పేరు, కళ్యాణికారుడు శుభకరుడు కాబట్టి వారి కర్తవ్యానికి పేరు శివ అంటారు. అలాగే పరమాత్మే నమః, ఇంకేమంటారు, పరమాత్మ మీకు నమస్కారము అంటే బ్రహ్మదేవత నమః విష్ణుదేవత నమః చెప్తూ చివరిలో शिव परमात्मा नमः अंटार. फिर ब्रह्मा विष्णु शंकर कहेंगे देवता नमः, ये भी रचना है, उनसे कोई वर्षा नहीं मिला सकता है. ఇక బ్రహ్మ విష్ణు శంకరులు ఉన్నారంటే దేవత నమః అని చెప్తారు. ఇది వారి యొక్క రచన కదా, వారైతే వారసత్వం ఇవ్వలేరు. ఎవరు ఇవ్వలేరు, బ్రహ్మ విష్ణు శంకర్లు ఇవ్వలేరు. तो आपस में भाई भाई हो, भाई को याद करने से वर्षा मिलेगा. మీరందరూ పరస్పరంలో సోదరులు కదా, సోదరులను గుర్తు చేసుకుంటే వారసత్వం ఇస్తారా, లౌకికతలో కూడా ఇవ్వరు అన్నదమ్ములు.
తండ్రి నుండి వచ్చే ఆస్తి తప్ప. యహీ బ్రహ్మ దాదా తుమ్హారా భాయి హే స్టూడెంట్ హే నా. అలాగే ఈ బ్రహ్మ, ఈ దాదా కూడా మీ యొక్క పెద్ద సోదరుడు, ఈయన కూడా విద్యార్థియే. కాకపోతే శ్రీ బాబాకు మొట్టమొదట అల్లారు ముద్దు. ఆయన చెప్పిన మాటకు వెంటనే ఆలోచించకుండా బలైపోయారు. అందుకే ఆయన నెంబర్ 1 సోదరుడు. పడ రహీ హీ ఇస్కి వరస నహీ మిలేగా. చదువుకుంటున్నారు, వీరితో వారసత్వం దొరకదు. ఏ ఖుద్ బి బాబా వరస పా రహీ హై శ్రీ బాబా సే. వీరు స్వయం బాబాతోనే వారసత్వం తీసుకున్నారు. పహలే యహీ సునతే హీ బాబా కో कहता हूँ బాబా హమ్కో ఆప్కా పహలా పహలా బచ్చా హూ. కాబట్టి బాబా చెప్తున్నారు, నేను మీకు మొట్టమొదట కొడుకుని అని చెప్తారు ఈ బ్రహ్మ బాబా కదా, పెద్ద సోదరుడు. ఆపస్ మే హమ్ కల్పకల్పకే వరసలితి హే. మేము కల్పకల్ప మీ నుండి వారసత్వం తీసుకుంటాము. కల్పకల్పకి ఆప్కా రథ బనాతా హూం. కల్పకల్పకి రథాన్ని తీసుకుంటాను శ్రీ బాబా చెప్తున్నారు. శ్రీ బాబా కా రథ బ్రహ్మ. బ్రహ్మ ద్వారా విష్ణుపురికి స్థాపన. తుమ్ బ్రాహ్మణ भी మదద్గార్ కి ఫిర్ తుమ్ మాలిక్ బనేంగో. బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన అవుతుంది. మీరు బ్రాహ్మణులు సహయోగులుగా ఉంటారు, కాబట్టి మీరే అధికారులు అవుతారు. ఈ కార్యంలో సహయోగులుగా ఉన్న మీరే మళ్ళీ ఏమవుతారు, అధికారులు అవుతారు. అభి తుమ్ జాన్తే హో 5 వర్ష పహలే మాఫీ బాబా ద్వారా రాజ్య భాగ్య లేతే హే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, 5000 సంవత్సరాల పూర్వ మాదిరిగా ఇప్పుడు కూడా బ్రహ్మ ద్వారా రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. జిన్కే కల్ప పహలే రాజ్య భాగ్య లియా హై వహి ఆయేగా. ఎవరు కల్పపూర్వం రాజ్య భాగ్యం తీసుకున్నారో వారే ఇప్పుడు కూడా వస్తారు. ఏంటి, हर एक के पुरुषार्थ के पता लग जाता है कौन महाराजा महारानी बनेंगो कौन प्रजा बनेंगो. ప్రతి ఒక్కరి పురుషార్థంతో తెలిసిపోతూ ఉంటుంది అంటున్నారు బాబా. ఏం తెలుస్తుంది, ఎవరు మహారాజా మహారాణి అవుతారు, ఎవరు ప్రజ అవుతారు అని తెలిసిపోతుంది. పీచాడి మే తుమ్కో సబ్ సాక్షాత్కార్ హోగా. సర పురుషార్థ పర్ మదర్ హే. చివరిలో మీకు అందరికీ సాక్షాత్కారాలు అవుతాయి ఎవరు ఏమవుతారనేది. అయితే బాబా చెప్తున్నారు, ఆధారం అంతా మీ పురుషార్థం అంటే మీ ప్రయత్నం పైనే ఆధారపడి ఉంది. ఉదయం నుండి రాత్రి వరకు 4 సబ్జెక్టుల పైన ఎంత అటెన్షన్ మనం ఇస్తామో దాంతోనే మనకి తయారవుతుంది. కుర్బాన్ भी होना जाता है. బాబాకి అయితే మై గరీబ్ నివాస్ హోం. బలిహారి కూడా కావాలి కదా. బాబా అంటున్నారు, నేను పేదల పాలిట పెన్నిధిని. తుమ్ గరీబ్ కో ముझे పర్ కుర్బాన్ హోతే హో. నాపై పేదవాళ్లే బలిహారి అవుతారు. దాన్ హమేషా గరీబ్ కో దియా జాతా హై. దానం సదా పేదవాళ్ళకే ఇస్తారు. పేదవాళ్ళు అంటే ఇది తిండికి తీకాణ పైసా తీకాణ లేని వాళ్ళు పేదవాళ్ళు కాదు బాబా దృష్టిలో. బ్రహ్మ బాబా కూడా పేదవారైపోయారు. ఎలాగైపోయారు, తన సర్వస్వాన్ని అర్పించేసాయి. అలా పేదల పాలిటి అంటే ఉన్నదాన్ని బాబా కర్పిస్తే పేదవాళ్ళే. समझो कोई कॉलेज बनवाते हैं वो कोई गरीबी को दान नहीं होते, वो कोई ईश्वरार्थ होते नहीं, मतलब दान तो करते हैं ना, कॉलेज खोलते ही उनको फल मिलता है. दूसरा जन्म में अच्छा पढ़ेंगे. అర్థం చేసుకోండి, అక్కడ కాలేజీలు కూడా తయారు చేస్తారు. అక్కడ పేదవాళ్ళకి వాళ్ళు దానం చేయరు, మళ్ళా ఈశ్వరార్థం దానం చేయరు, కానీ దానం అయితే చేస్తారు, కాలేజీలు తెరిపిస్తారు. దానికి ఫలితం లభిస్తుంది మరు జన్మలో. వాళ్ళకి మరు జన్మలో చదువు బాగా చదువుతారు, ఆశీర్వాదం వెళ్తాయి. అందుకే ఆశీర్వాదాలు కాలేజీలు కట్టిస్తారు, తర్వాత హాస్పిటల్ కట్టిస్తారు, ఆరోగ్యం వస్తుంది అని. భారత్ మే హీ సబ్సే జాస్తి దాన పుణ్య హోతే హే. ఈ సమయంతో బహుత్ దాన హోతే హే. భారతదేశంలోనే ఎక్కువ దాన పుణ్యాలు చేస్తారు. ఈ సమయంలో చాలా దానం చేస్తున్నారు. తుమ్ బాబాకి దానం కర్తే హో. మీరు కూడా బాబా దానం చేస్తున్నారు. బాబా తుమ్కో దానం కర్తే హే. బాబా మీకు చేస్తున్నారు. పాతవన్నీ మనం ఇస్తే జ్ఞానం తన దగ్గర ఉన్న ధనం అంతా మనకి ఇస్తున్నారు. తుమ్సే పనికి వెళ్ళే తుమకు విషయం భాష దేతే. మీరు ఇస్తున్నది ఏంటి, మీ దగ్గర ఉన్న పాతవన్నీ కూడా, పాత చెత్త ఇచ్చి రాజ్యాధికారం తీసుకుంటున్నారు. ఈ సమ్మితం
तनु मन धन सब बाबा के दान में देते हो. బాబా చెప్తున్నారు ఈ సమయంలో మీరు మీ యొక్క తనువు మనసు ధనం సర్వస్వాన్ని బాబాకు దానం ఇచ్చేసారు కదా, ఇంకా ఇస్తూ ఉన్నారా? చూడండి, ఓ లోగోంకో మరితే వీళ్ళు కరికే చాతే, అక్కడ మనుషులు మరణిస్తే వీళ్ళు రాసిస్తారు. ఫలానే ఆశ్రమకో దేనాతో ఏ ఆర్య సమాజ్కి లేవే, వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళు ఏం చేస్తారట, వీళ్ళమ్మ రాసేస్తారు వాళ్ళ ఆశ్రమానికి ఆర్య సమాజానికి ఇవి ఇవ్వండి అని. వాస్తవమే దాన్ గరీబీకో దేనా హోతా హై జబ్బుకు పోతే, కానీ వాస్తవంగా దానం అనేది పేదవాళ్ళకి చెయ్యాలి కదా, ఆకలితో ఉన్నవారికి. అవి భారత గరీబ్ హీనా, ఇప్పుడు భారతదేశం పేదదిగా ఉంది. స్వర్గమే భారత కితనా షావుకార్ హోతా హై, तुम जानते हो वहाँ जितना अनाज धन आदि तुम्हारे पास होता है. బాబా చెప్తున్నారు, మీకు తెలుసు స్వర్గంలో భారతదేశం చాలా షావుకారుగా ఉంటుంది, కానీ మీకు తెలుసు అక్కడ ఎంత ధాన్యము ధనము అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. వా కుచిపి పైసా नहीं लेगा, ఎవరు పైసాలు అవి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. मुट्ठी चावल दान करती है तो रिटर्न में एक ही जन्म के लिए महल मिला चाहते हैं. మీరు మీ దగ్గర ఉన్న దాన్ని పిడికుడు దానం చేశారు కాబట్టి మీకు 21 జన్మలకు మహల్ లభిస్తాయి. అభి తత్ తమో ప్రధాन होने के कारण दुख को देते, वहाँ तत्व सतो प्रधान होते. ఇక్కడ తత్వాలు తమో ప్రధానంగా అయిపోయిన కారణంలో దుఃఖం, అక్కడ తత్వాలు సత్వ ప్రధానంగా ఉంటాయి. జాగిరి మిలేగా, అక్కడ మీకు చాలా ఎంత సంపద లభిస్తుందంటే లెక్కలేనంత. తుమ్ జాన్తే హో सत्य में कौन कौन आएगा, फिर द्वापर में फलाने फलने आएगा, कल अंत में छोटे छोटे टाले इनको మఠం పంత ఆది నికలితే రతాహేన. మీకైతే తెలుసు అంటున్నారు బాబా. ఏం తెలుస్తుంది? ఎవరెవరు వస్తారు సత్యంలో, అలాగే ద్వాపరంలో పల్లన వాళ్ళు వస్తారని మీకు తెలుసు. ఇక కలియుగ చివరిలో చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు చివరి సమయానికి వస్తారు అంటున్నారు బాబా. బాబా అభి తుమ్హార బుద్ధి మే జాడు డ్రామా ఆది కా నాలెడ్జ్ హే, ఇప్పుడు మీ బుద్ధిలో వృక్షం డ్రామా యొక్క నాలెడ్జ్ అంతా ఉంది. బాబా కే పార్ట్ కే జాన్తే హో, మహాభారత లడై మీద దిక్కాతే 5 పాండవ బచ్చే. బాబా చెప్తున్నారు, బాబా యొక్క పాత్ర మీకు తెలుసు. మహాభారత యుద్ధం ఇలా చూపిస్తారేంటి, 5 పాండవులే రక్షింపబడతారు అని. అచ్చా ఫిర్ క్యా హువా, తర్వాత ఏమైంది తెలియదు. జరుజో రాజోగ సిక్లాతే వహి జాకర్ రాజ్య కరేగా, ఎవరైతే తప్పనిసరిగా ఇప్పుడు రాజ్యోగం నేర్చుకుంటున్నారో వారే రాజ్యాధికారులకు అవుతారు. కానీ ఈ విషయాలు మనుషులు ఎవరికి కూడా తెలియదు అంటున్నారు బాబా. ఆగే తుమకు జాన్తే తో नहीं, బాబా గీత ఆది పढ़ते था, నారాయణకి భక్తి करते था. ముందు కొంచెమే తెలుసు, ఈ బాబా కూడా గీత చదివేవారు, నారాయణ యొక్క భక్తి చేసేవారు. బ్రహ్మ బాబా గీతాకే సద్ బహుత్ ప్యార్ తే, గీతతో చాలా ప్రేమ ఉండేదట బాబాకు. ట్రైన్ మే జాతే గీత పढ़ते था, ట్రైన్లో వెళ్తూ కూడా గీత చదివేవారట బ్రహ్మ బాబా. అవి దేఖతే హీ కుచ్ భీ సమझాతే నహీ, కానీ ఏమి అర్థమయ్యేది కాదు. భక్తి మార్గం డిబ్బీ మే టోకరే, కానీ డబ్బాలో ఉండేది కానీ ఏమి అర్థమయ్యేది కాదు. భక్తి మనమే జో కుచ్ కర్తే ఆయి పరంతు ఉద్ధార్ హువా నహీ, భక్తి మార్గంలో ఏదైతే చేస్తూ వచ్చారు కానీ ఉద్ధారణ అయితే జరగలేదు బాబా రానంత వరకు. దునియా మే తో కితనా జగడంకి హీ యహా భీ సబ్ పవిత్ర బన్నా సకే, ప్రపంచంలో చూడండి ఎన్ని జగడాలు పోట్లాట్లు అవుతూ ఉంటాయి, ఇక్కడ అందరూ పవిత్రం కాలేరు. ఇస్లియే జగడంకి పడతా హై, అందుకే పోట్లాట్లు జరుగుతూ ఉంటాయి. బాబా శరణలేతి బి హే కేతే బీమారి ఉతలేగా జరూర్ హే, బాబా శరణ తీసుకుంటారు కానీ రోగాలు కూడా చాలా పెరిగిపోతూ ఉంటాయి. వచ్చే ఆది యాద్ పడేగా, ఇస్మే నష్టో మోహ ఉన్న పడే, సంజానా హమ్ పర్ మర్ గయి హే. పిల్లలు గుర్తుంచుకోండి, ఇందులో నష్టమోహులు కావాలి. నష్టమోహులు కానంత వరకు స్మృతి స్వరూపులుగా కాలేరు.
ఎంత స్మృతి చేసినప్పటికీ అర్థం చేసుకోండి, అందరూ మరణించే ఉన్నారు కదా అంటున్నారు బాబా. బాబాకే బన్ గయి హో దునియా మరే, బాబా వారికి అయ్యారు, ప్రపంచమంతా మరణించి ఉంది. ఫిర్ శరీర కా బాన్ నహీ రహతా హై. కాబట్టి శరీర దేహ అభిమానం ఉంచకండి. బాబా కేతే దేహ సహిత జో భీ సంబంధ హై కబూల్ చానా హై. బాబా చెప్తున్నారు, శరీర సహితంగా ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటన్నిటినీ మర్చిపోండి. ఇస్ దునియా జో కుచ్ దేఖ్తే హో ఓ కైసా కుచ్ భీ నహీ. అంటే ఈ ప్రపంచంలో ఏదైతే చూస్తున్నారో చూడకుండా ఉండండి. ఏ పురాణ శరీర చోనా హై. ఎందుకంటే ఈ పాత శరీరం వదిలి వెళ్ళిపోవలసే ఉంది. అందుకు వెళ్ళిపోవడానికి ముందు ఏం చెప్తున్నారు బాబా, జీవిస్తూ మరణించండి. हमको जाना है घर, घर जाकर फिर आकर నయా సుందర శరీరం లేక, నేను వెళ్ళేదే ఉంది ఇప్పుడు ఇంటికి. ఏ ఇంటికి? పరంధామానికి. మళ్ళా వచ్చి నేను క్రొత్త శరీరం తీసుకుంటాను, మళ్ళీ ఈ పాత శరీరంలోకి రాను నేను. అభి శ్యామ హే వీరు సుందర బనేంగో. ఇప్పుడు నల్లగా అయిపోయి ఉన్నాను, సుందరంగా అవుతున్నాను. భారత్ అభి శ్యామ హే వీరు సుందర బనేగా. మనమే కాదు, భారతదేశం కూడా శ్యామంగా అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సుందరంగా అవుతుంది. అభి భారతీయ కాంటంకో జంగల్. ఇంకా భారతదేశం ఎలాగుంది, మొత్తం ముళ్ళ అడవిగా తయారైపోయింది అంటున్నారు బాబా. సబ్ ఏక్ దోకో కాంతి రక్తా హై. ఒకరెవరో ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నారు, అందరిలో ముళ్ళే ఉన్నాయి కాబట్టి. कोई बात पर बिगड़ों के गली तेते లడపడతా, ఏదైనా విషయంపై కూడా నింద చేసుకుంటూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు. తుమ్ బచ్చోं को घर में बहुत मीठा बनना है. కానీ మీరు పిల్లలు ఇంట్లో కూడా చాలా మధురంగా తయారవ్వండి అంటున్నారు బాబా. నై తో మనుష్ కహేంగో ఇसे पांच विकर दान दिया है क्रोध क्यों करते. లేదనుకోండి అప్పుడు మనుషులు ఏమంటారు, వీళ్ళ 5 వీకలు దానం ఇచ్చేసామంటున్నారు, మళ్ళీ క్రోధం ఎందుకు చేస్తున్నారు, వీళ్ళ క్రోధం ఎందుకు వస్తుంది. మేము అన్నీ బాబాకి ఇచ్చేసామంటారు కదా, అంటారా లేదా? ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, మరి అన్నీ ఇచ్చేస్తే క్రోధం మీరు ఎందుకు చేస్తున్నారు అని. బాబా कहते बच्चे झोले में विकार के 5 के दान तो तुम्हारा ग्रहण छोड़ जाएगा. పిల్లలు మీ జోలిలో ఉన్న, బుద్ధి రూపు జోలిలో ఉన్న పంచవికల దానం చేయండి, అప్పుడు మీ గ్రహణం వదులుతుంది. ఇది బాబా దగ్గరికి వచ్చే నుండి చెప్తున్నారు, దానం ఇవ్వండి, దానం ఇస్తేనే వదులుతుంది అని. గ్రహణం వదులుతుంది, లేకపోతే వదలదు అంటున్నారు బాబా. చంద్రమాకు గ్రహణం లగతా హైనా. చంద్రుడు కూడా గ్రహణం పడుతుంది కదా, అడ్డు గీత నల్లగా. తుమ్ హో సంపూర్ణ బంతి హో బాబాకైతే ఏ వికార్ దాన్ దో. ఇప్పుడు మీరు సంపూర్ణంగా చంద్రుడు సమానంగా సంపూర్ణంగా అవుతున్నారు కాబట్టి వికారాలను దానం ఇస్తే కానీ ఏం కాలేము, సంపూర్ణంగా కాలేము. तुमको स्वर्ग की भाषा मिलते ही आत्म को बाबा से वर्षा मिलता है. బాబా చెప్తున్నారు, మీరు స్వర్గ రాజ్యాధికారి మీకు లభిస్తుంది, ఆత్మ బాబాతో వారసత్వం లభిస్తుంది ఆత్మకి. ఆత్మకైతే ఈ పురాణ దునియా మే బాకీ తోడా టైం హే. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇంకా కొద్ది టైం మాత్రమే ఉంది. బ్రహ్మబాబు ఉన్నప్పటి నుంచి చెప్పుకొస్తున్నారు, కానీ ఇప్పుడు ఇంకా నిజంగానే తక్కువ టైమే ఉంది. అలాగే అంటారులే బాబా, అలాగే అంటారు అనుకోవడానికి లేదు కదా. కానీ ఉత్తరదేనా క్యాల్తా కోయి ఉత్తరదేనా చాయే. పని చేసి చూపించండి, ఆలోచనలు రానివ్వకండి. బాబా జాంతే అనేక ప్రకారంగా క్యాల్తా ఆయేగా, దందాకి కాల్తా ఆయేగా. బాబాకి తెలుసు అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, అలాగే కార్యవరక ఆలోచనలు కూడా తిరుగుతూ ఉంటాయి. భక్తి మార్గమే భక్తి करते समय ग्रहक ही దంది దోరి యాద పడతాయి ఫిర్ అప్నే కచుట్సే కట్టే హే. భక్తి మార్గంలో కూడా కార్యభారాలు చేస్తూ కూడా అక్కడ కూడా ఆలోచనలు తిరుగుతూ ఉండేవి, మాలు తిప్పుతూ ఉండేవారు, ఆలోచనలు తిరుగుతూ ఉండేవి. హమ్ నారాయణకి యాద్ మే బైఠే హో ఏ బాత్ యాద్ క్యూ ఆయే. నేను నారాయణిక సముద్ర కూర్చున్న ఎందుకు ఈ విషయాలు గుర్తొస్తున్నాయి అనుకునేవారట బాబా. జబ్ ఇస్ रूहानी सर्विस में आश्चर्य लग जाते हैं जो समझाया जाता अच्छा छोड़ దంది తోరికు. ఇప్పుడు ఆత్మీక సేవ మంచి రీతిగా లగ్నమై చేయండి, అర్థం చేసుకోండి.
అచ్చా చూడతంది దొరకు మంచిదే, కానీ కరివరణ వదలొద్దు, ఆలోచనలు వదలండి అంటున్నారు. బాబాకి సర్వీస్ లగ్ జావో, బాబా యొక్క సేవలో లగ్నం అవ్వండి. అంటే ఏ కార్యం చేస్తుంటే అవే ఆలోచనలు వస్తాయి కదా, కాబట్టి ఈ ఆలోచన చేయండి. కీర్తి చూడుతో చుతిహే, అందుకే నువ్వు వదిలితేనే అవి నిన్ను వదులుతాయి. ఇలా పట్టుకున్నంత వరకు కాదు కదా. ఉం? ఇలాగ అనకూడదు మళ్ళా. అంటే బాబాకు అర్పించేయాలి. ఎప్పటి నుంచి? అమృత వేళ నుండి. మళ్ళీ అమృత వేళ ఇచ్చేసి మళ్ళీ టైం వచ్చిన తీసుకోవడం కాదు. గుర్తుంచుకోవాలి, నేను ఏం అర్పించాను బాబాకి, మళ్ళీ ఏం తీసుకుంటున్నాను. ఇచ్చింది తిరిగి తీసుకుంటే ఏమవుతారు? అచ్చా, బాబా అంటున్నారు ఇప్పుడు మంచిగా ఆత్మిక సేవ లగ్నం అవ్వండి, మరి బాబా సేవ లగ్నం అవ్వండి. కీర్తి చూడదు, దేహం మనకు చోటు చావు. బాబా అంటున్నారు వదలండి, దేహం మనం వదులుతూ వెళ్ళండి, రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి కూడా ఏ ఏ రూపాల్లో వస్తుంది. నిన్న మొన్న ఎలాంటి స్టేజ్, నిన్న మొన్న ఈ రోజుకి ఏ స్థితి ఉంది? అభిమానం ఇప్పుడు తొలుగుతూ వస్తుందా, ఇంకా నాకు పెరుగుతూ ఉందా? అభిమానం పెరుగుతూ ఉంది అంటే జ్ఞాన యోగాల యొక్క పని ఏం జరుగుతుందో లోపల నాకు? జ్ఞానం వినడం వినేస్తున్నాను, సొంత చేయడం చేసేస్తున్నాను, కానీ అభిమానం ఇంచు మాత్రం కూడా పోవట్లేదు. అంటే ఏం అర్థం చేసుకోవాలి? వదిలే ప్రయత్నం చేయటం లేదు. అందుకే ఈ అభిమానం అనేది చాలా మనకి నష్టం చేస్తుంది అన్నమాట. అది చెప్తున్నారు బాబా. వదలండి, కేవలం బాబా యాద్ కరో, బందర్ సే మందిర్ లేక పంచాయిగా, పోతే సమానంగా అయిపోయిన వాళ్ళని మందిర యోగ్యులుగా తయారు చేస్తున్నారు. బ్రహ్మరికో కచ్చాంకో సబ్ మిసాల బాబా తేతే. బాబా ఉదాహరణలు ఇస్తారు. బ్రహ్మరి సమానంగా, మరి తాబేలు సమానంగా. భక్తి మార్గంలో ఇవన్నీ కథలు. తుమ్ జాంతే హో కౌన్ హే, తుమ్కో బ్రాహ్మణ్యంకో, మీరెవరు? అక్కడ మీరు ఎగురుతూ ఎగిరే వాళ్ళుగా తయారు చేయండి. అందుకు బ్రహ్మరేం చూపిస్తారు. మీరంతా బ్రాహ్మణులు, తుమ్ భూభూ కర్తే హో, మీరందరికీ భూభూ చేయండి. అంటే మీరు ఎగురుతూ వాళ్ళని కూడా ఎగిరించండి. ఏ దృష్టంతా బీకా హై. ఈ కథ ఇప్పటిదే. త్యోహారాది సభీ సమయకే హే, పండగలన్నీ కూడా ఈ సమయానివే. సత్య త్రేత మేకో త్యోహార హుత్తన్నహి, ఏ సబ్ భక్తి మార్కే హే. సత్య త్రేతగలు ఏమి పండగలు ఉండవు, రోజు పండగగానే ఉంటుంది. అందుకే పండగలు అంటే ఏమీ ఉండవు. ఇవన్నీ భక్తికి సంబంధించినవే. अब देखो कृष्ण जयंती है, कृष्णम मिट्टी का बनाया, उनका पूजा फिर जाकर लेक में डूबी दिया है. కృష్ణుడు జయంతి చేస్తారు, మట్టితో బొమ్మ చేస్తారు, పూజ చేస్తారు, తిరిగి మళ్ళీ నీళ్ళలో ముంచేస్తారు, తప్ప ఇంకేం తెలియదు. అబ్బే తుమ్ సంజాతే హో క్యా కర్తే హే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఏం చేస్తున్నారనేది. యహి అంధశ్రద్ధ, అదంతా అంధశ్రద్ధ, అజ్ఞానము. तुम किसका समझेगो नहीं, कोई बीमारी आदि कोई, देखो तुमने कृष्ण की पूजा छोड़ दो इसलिए हल हुआ. सब बहुत आश्चर्य सुनंती कदंती भगंत हो जाते हैं. బాబా చెప్తున్నారు మీరు ఎవరికైనా అర్థం చేయించండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు, చేసుకోకపోతారు. రోగాలు వదిలిపోతున్నాయి అంటున్నారు. కృష్ణ యొక్క పూజ వదలండి అంటే భయపడతారు. వస్తారు, వింటారు ఆశ్చర్యంగా, మళ్ళీ పారిపోతూ ఉంటారు. ఇస్లియే బ్రాహ్మణ को माल नहीं हो सकता. అందుకే బ్రాహ్మణ యొక్క మాల తయారవదు. కష్టం. ऊंच तो ऊंच ब्राह्मण कुल भूषण है, तो उनकी माला बन ही सकता. ఉన్నతవంతమైంది బ్రాహ్మణ కుల భూషణలు, కానీ వారి మాల తయారవదు. బాబా ఎంత శ్రమ పడుతున్నారు ఈ మాల తయారు చేయటానికి. ఈరోజు ఉన్న పూస రేపు మళ్ళీ కనిపించదు. తుమార బుద్ధి మే హే శ్రీ బాబాకి మాల, హమ్ జాకర్ సత్యకి నెంబర్వార్ విష్ణు మాల తేంది. మీ బుద్ధిలో ఉంది కదా, మేము శిబాబా యొక్క మాలగా అయ్యాము, తిరిగి మళ్ళీ సత్యలో నెంబర్ వారీగా విష్ణుమాల్లో మహిమ చేపడతాం. తుమారి ఏక్ ఏక్ అక్షర్ ఐసా హై కోయి సమజా నా సకే. మీది ఒక్కొక్క అక్షరం ఎలా ఉంటుంది అంటే, కానీ కొంతమంది అర్థం చేసుకోరు. బాబా పడా తిరగతా హై, వృద్ధి కోపా తిరగతా హై. బాబా అయితే చదివిస్తూనే ఉంటారు, కానీ వృద్ధి పొందుతూనే ఉంటారు, పొందేవాళ్ళు పొందుతూ ఉంటారు. ప్రదర్శన మీ కితనా ఆతే హే, ప్రదర్శనలు ఎంతమంది వస్తుంటారు చూడండి. కేతి బి హే హమ్ ఆకర్ సమజేగో ఫిర్ గయి घर में क्लास है.
చెప్తారు, మేము వస్తాము, అర్థం చేసుకుని మళ్ళీ ఇంటికెళ్ళి ఆలోచనలో పడిపోతారు అని చెప్తున్నారు బాబా. వహాకి వహారకి అక్కడ ఉంటే అక్కడ వాళ్ళుగానే ఉంటారు. कहते प्रभु से मिलने के लिए रहो बहुत अच्छा बताती है, परंतु हम उसी पर चलो वर्षा लेवे ये बुद्धि नहीं आता है. చెప్తారు మళ్ళా, ప్రభు లభించారు కాబట్టి మార్గం లభించింది మంచిగా, కానీ దానిపై నడవాలి కదా, కానీ వారసత్వం తీసుకోవాలి, బుద్ధిలో కూర్చోదు. बहुत अच्छा सेवा कर रही है ब्रह्मा कुमारी को बस అరే తుమ్ సమझा होना. ఇంకేమంటారంటే చాలా మంచి సేవ చేస్తున్నారు బ్రహ్మ కుమారీలు అంటారు మళ్ళా. మంచిదే, అరే అర్థం చేసుకోండి. జిస్మానీ సేవ కర్తే రఖతా హూం, అలాగే జిస్మానీ శారీరక సేవ కూడా చేస్తారు. अब यही रूहानी सेवा करो, సొసైటీ का సేవ తో సభీ మనుషు కర్తే రఖతా హై. మీరు ఆత్మిక సేవ చేయండి, మీరున్నదే ఆత్మిక సైన్యం కదా. సొసైటీ సేవ మనుషులు చేస్తుంటారు అంటున్నారు బాబా. ఇక ఇంకో ముక్తి కోయి సేవ నహి, సేవ చేయకపోతే ఏం తింటారు. अभी तुम बच्चे बहुत अच्छा सेवा करते हो, तुमको भारत के लिए बहुत तरस रहता है. हमारा भारत क्या था, फिर रावण किसी गति में लाया है. ఇప్పుడు మీరు పిల్లలు మంచి రీతిగా సేవ చేస్తున్నారు కదా, మీకు తెలుసు భారతదేశం కోసం చాలా దయ ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే భారతదేశం ఎలా ఎలా ఉండే భారతదేశాన్ని రావణుడు ఏ గతిలోకి తీసుకెళ్ళిపోయాడో చూడండి. కిరీటిదారిగా సంపన్నంగా ఉండే భారతదేశాన్ని బాబాకి శ్రీమతి పచ్చల వరస జరులేక, ఇప్పుడు బాబా శ్రీమతంపై నడిస్తే వారసత్వం తప్పనిసరిగా లభిస్తుంది. అభి తుమ్ జాన్తే హో హమ్ సంగమేగి బాకీ సబ్ కలిగి హే ఉసే పర్ జా రహీ హే. మీకు తెలుసు మేము సంగమయుగంలో ఉన్నాము, వాళ్ళంతా కలియుగంలో ఉన్నారు. ఇప్పుడు దానిపై నడవాలి మేము సంగమయుగం అనుసారంగా. బాబా యాదమే అచ్చరిత రహెంగో वो ऐसा ऐसा बेटे बेटे याद करते करते शरीर छोड़ देगा. బాబా స్మృతిని మంచి రీతిగా చేస్తూ ఉండండి. మంచి రీతిగా స్మృతి చేస్తూ చేస్తూ కూర్చొని కూర్చొని స్మృతి చేస్తూ చేస్తూ శని వదిలేశారనుకోండి, ఇప్పుడు ఆత్మ పావనమైపోతుంది, బాబా దగ్గరికి వెళ్ళిపోతుంది. బయటే బయటే బాబాకి ఆత్మీయకయ స్మృతిలో కూర్చొని కూర్చొని బాబా స్మృతిలో ఇమ్ముడిపోండి, అప్పుడు ఏమైనా పర్వాలేదు, వెళ్ళిపోతారు. ఏ సమయంలో అయినా. ఇంకా రాత్రి సమయంలో కూడా బాబా అంటారు, మీరు స్మృతిలో ఉంటే నిద్దట్లో కూడా ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. బాబా స్మృతి అయినా यहाँ हठ योग आदि कोई बात नहीं, जैसा देखने में ध्यान में बैठे बैठे चले जाते हैं. ఇక్కడ హఠయోగం అనేది లేదు, చూస్తూ చూస్తూ కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వైసా తుమ్ బయటే బయటే శరీర చోటేగా, అలాగే మీరు కూర్చొని కూర్చొని కూడా ఈశ్వరుని వదిలేస్తారు. సూక్ష్మవతన్ జాకర్ ఫిర్ బాబాకే పాస్ చలే జాయేగా, సూక్ష్మవతనం వెళ్ళి అప్పుడు బాబా దగ్గరికి వెళ్తారు. जो याद की यात्रा बहुत मेहनत करेंगो वैसा शरीर का छोड़ देगा, साक्षात्कार हो जाता है. ఎవరైతే స్మృతి యాత్ర చాలా చేస్తూ శ్రమ చేస్తూ కూర్చొని వదిలేస్తారో సాక్షాత్కారం కూడా అవుతుంది వారికి. ఏమవుతారనేది जैसा शुरू में तुमको बहुत साक्षात्कार हुई वैसा पीछड़ में तुम बहुत देखेंगे. ఆదిలో ఎన్ని సాక్షాత్కారాలు జరిగాయి అలాగే చివరిలో కూడా అన్ని సాక్షాత్కారం మీరు చూడగలుగుతారు అంటున్నారు బాబా. అంటే అలాగే జరుగుతుంది, బాబా మళ్ళా చివరిలో సాక్షాత్కారాలు చేయిస్తారు. అచ్చా మీటే మీటే సీకి లాతే బచ్చం ప్రతి మాత్ పిता बाप दादा का याद प्यार गुड मॉर्निंग, रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहा बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం फर्स्ट पॉइंट, मंदिर लायक बनने के लिए देह अभिमान को छोड़ देना है. మందిర యోగ్యులుగా అంటే పూజనీయమైన దేవతలుగా తయారవడం కోసం మీరు దేహ అభిమానాన్ని వదలండి. रूहानी सेवा में लग जाना है, ఆత్మిక సేవలో లగ్నం అవ్వండి.
మందిరయోగ్యులు అవ్వటం కోసం దేహమనాన్ని వదలాలి, ఆత్మీక సేవలో లగ్నం కావాలి. సెకండ్ పాయింట్, अब घर घर जाने का समय है, इसलिए जो भी हिसाब किताब है దంతి దొరికి క్యాల్తా है उनको उत्तर देना है. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం, ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి లెక్కాచారాల్ని, కార్యప్రణాళిక ఆలోచనల్ని తొలగించండి. సమాప్తి చేసేసుకోవాలి కదా. ఇప్పుడిక పాత లెక్కాచారాల్ని, అప్పు ఖాతాలన్నీ, అలాగే కార్యక్రమాల ఆలోచనలన్నీ తొలగించండి. యాదకి యాత్రకి మెహనత్ కర్నే హే. సుంతి యాత్రల్లో ఏం కావాలి? శ్రమ చేయండి. శ్రమ చేయకుండా సుంతి యాత్రలో ఉండలేరు. శారీరక శ్రమ లేకుండా ఏ పని జరగదు. అలాగే లోపల ఆంతరిక శ్రమ లేకుండా సుంతి యాత్ర నడవదు. అందుకే శ్రమ చేయండి. योगयुक्त स्थिति द्वारा सूक्ष्म व कड़े बंधनों को क्रॉस करने वाले बंधन मुक्त भव. योगयुक्त स्थिति द्वारा సూక్ష్మమైన కఠిన బంధనాల్ని కూడా సమాప్తి చేసుకునే వారే బంధన ముక్తులుగా అవుతారు. కఠినమైనవి ఉంటాయి కదా, అది చెప్తున్నారు బాబా. అది ఎలాగా? యోగయుక్త స్థితి ద్వారా బంధనాల్ని క్రాస్ చేసుకునేవారే బంధనముక్త భావ. యోగయుక్తకి నిషానీ యోగయుక్తులు అంటే వారి గుర్తు ఏంటి? వాళ్ళు ఎలా ఉంటారు? బంధనముక్త హో, వాళ్ళకి ఏ బంధన, సూక్ష్మ స్థూల బంధన కూడా ఏమీ ఉండదు. योगयुक्त बनने में सबसे बड़ा अंतिम बंधन है स्वयं को समझकर श्रीमत को, अपने बुद्धि को कमाल समझाना, अगर श्रीमत अपने बुद्धि मिक्स करना, जिससे बुद्धि का अभिमान कहा जाता है. చెప్తున్నారు బాబా ఏంటంటే యోగయుక్తంగా తయారయ్యే దాంట్లో పెద్ద అంతిమ బంధన ఇదే. ఏంటంటే స్వయం తెలివైన వారిని అని అర్థం చేసుకుంటారట. నాకు చాలా తెలివి ఉంది అంటూ శ్రీమతంలో తమ బుద్ధి యొక్క అద్భుతం చూపిస్తారు. అనగా శ్రీమతంలో వారి యొక్క బుద్ధిని మిక్స్ చేసేస్తారు. జిస్సే బుద్ధి కా అభిమానం కహా జాతా హై. ఎవరైతే శ్రీమతంలో వారి బుద్ధి యొక్క అభిమానాన్ని కలుపుతారో ఇదే బుద్ధి యొక్క అభిమానము అంటున్నారు బాబా. सेकंड पॉइंट, जब कभी कोई कमजोरी का इशारा देते हैं तो बुराई करता है, याद समय जरा भी व्यर्थ संकल्प चला तो बंधन है. ఎప్పుడైతే ఈ బలహీన ఇషారా ఇస్తుందో అది మరి చెడుగా చేస్తుంది, ఆ సమయంలో వ్యర్థ సంకల్పం యొక్క బంధంలో బంద్ అయిపోతుంటారు. जब इन बंधनों को क्रॉस कर हर जीत निंदा स्तुति में सम्मान स्थिति बनावो तब कहेंगो संपूर्ण బంధన ముక్త. అయితే చెప్తున్నారు బాబా, ఎప్పుడైతే ఇలాంటి బంధనాలని కూడా క్రాస్ చేసుకుంటూ అంటే తొలగించుకుంటూ వెళ్తారో ఇది గెలుపు వాటమి, నిందాస్థుతి వీటన్నిటినీ సమాన స్థితిగా తయారు చేసుకుంటారు. వాళ్ళే సంపూర్ణ బంధన ముక్తులు. గెలుపునైనా ఒకేలాగా, వాటమినైనా ఒకేలాగా, నిందించిన పొగిడిన ఒకేలాగా తీసుకునే స్థితిలో ఉన్నవారే సంపూర్ణ బంధన ముక్త. ఇది ఎదురుగా పెట్టుకొని చూసుకోవాలి మనం, ఎంత అయ్యాను, ఇంకెంత కావాలి. ఇప్పటికీ నాకు గెలుపు వస్తే చాలా ఖుషి అయిపోతాను, ఎవరైనా నిందిస్తే కుంగిపోతాను. అది చూసుకోమంటున్నారు బాబా. గెలుపులైనా వాటములైనా, నిందించినా పొగిడినా చూడండి, కొంతమంది ఏమీ లేకుండా పొగడేస్తూ ఉంటారు. ఆ పొగడ్తలో ఎన్నున్నాయి? ఆ పొగడతలో
నాకు ఉండవలసిన స్థితి ఉందా? లేకుంటే వాళ్ళు పొగుడుతున్నారు. సరే ఒకవేళ ఉన్నది అనుకోండి, కానీ ఆ పొగడ్తకి పొంగిపోకుండా నిమిత్త నిర్మాణతస్తులో కూడా ఉండాలి. లేకపోతే అది కూడా పైనుండి కింద పడేస్తుంది. స్లోగన్ పహలే సోచనా ఫిర్ కర్నా యహి జ్ఞానితో ఆత్మక గుణ హే. ముందు ఆలోచించడము, తర్వాత చేయటం. ఇది జ్ఞానితో ఆత్మైక గుణం. జ్ఞానితో అంటే తెలుసు కదా అందరికీ. ఏంటి జ్ఞానితో? జ్ఞానస్వరూపం. శ్రీబాబా అంటారు, నాకు యోగితో జ్ఞానితో పిల్లలు అంటే అతి ప్రియమైన వారు అని. అందరూ ప్రియమైన వారు, కానీ ఈ లక్షణాలు ఉన్నవారైతే బాబాకి ఇంకా ప్రియమైన వారు. ఛ ఓం శాంతి. కాబట్టి ఈరోజు బాబా హెడ్డింగ్ నుండి చెప్తున్నారేంటి స్పెషల్గా? మాయకు భయపడకండి పిల్లలు. అది ఎంత మరిపించే ప్రయత్నం చేసినా కానీ మీరు భయపడక, అలసిపోకండి. అమృతి వేళ లేచి సుమతిలో ఉండే పూర్తి పురుషార్థం చేయండి. పురుషార్థంలో ముందుకు వెళ్ళే నెంబరు ఏ పిల్లలు తీసుకుంటారు? చాలా సహజంగా చెప్పారు బాబా. ఎవరు తీసుకుంటారు? ఎవరైతే బాబాపై పూర్తి బలిహారవుతారో, పూర్తి బలి అవుతారో వారు అందరికన్నా ముందు వెళ్తారు బాబాపై. అప్పుడు అలాంటి పిల్లలపై బాబా కూడా బలిహారైపోతారు. చూడండి, ఎవరు బలిహారయ్యేవారు? భగవంతుడి కోసం వెతికామే. అలాంటి భగవంతుడు నాకు బలిహార అయిపోవడానికి రెడీగా ఉన్నారు. కానీ నేను బలిహారి కావాలి కదా. ఏంటి? మీ దగ్గరున్న పాత చెత్త, మీ తనువు, మనసు, ధనం బాబాకి ఇవ్వండి. అప్పుడు బాబా మీకు విశ్వరాజ్యాధికారం ఇస్తారు. కాబట్టి పేదల పాలిట పెన్నిదని అంటారు. పేదగా అయిపోయిన భారతదేశానికి బాబా దానం ఇస్తున్నారు. దాంట్లో మనం కూడా ఉన్నాం కదా. ఈరోజు పాట నయనహీనులకు మార్గం చూపించండి ప్రభు. ఓం శాంతి. ఇంక ఈరోజు స్పెషల్గా ఏమన్నారంటే బాబా, మీటే అతి మీటే. ఎప్పుడు మీటే అంటారు, కానీ అతి మీటే అట. అసలు ఒక మీటే వచ్చిందా? నాకు ఒక మీటాగా ఉన్నానా? అప్పుడు రెండో మీట. ఈ రెండు ఎప్పుడైతే వస్తాయి, ఇంకొంచెం బాగా శ్రమ చేస్తే అప్పుడు అతి మీటగా అవ్వగలం. బాబాకి మనం అంటాం, బాబా మీరెంత మధురాతి మధురమైన వారు బాబా, ఎంత ప్రియాతి ప్రియమైన వారు బాబా అంటాం. కానీ బాబా మరి మనల్ని కూడా మీటే అతి మీటే అని చెప్తున్నారు. అనంతమైన ఇంకేంటి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు పాట విన్నారు కదా. నయనహీనులకు మార్గం చూపించండి అనే పాట కూడా మీరు విన్నారు కదా అంటున్నారు బాబా. విన్నారు కదా అందరూ. అంటే మార్గం చూపించే ప్రయత్నంలో ఉండాలి. ఇంకా అర్థం చేసుకోండి, ఒక్క తండ్రి స్మృతి ద్వారానే దుఃఖాలన్నీ దూరం అవుతాయి. అందుకే వారికి ఉన్న మహిమ ఏంటి? భక్తి నుండి కూడా దుఃఖహర్త సుఖర్త. ఆయన హరిస్తానన్నారండి, మా దుఃఖాలు ఇంకా పోలేదండి అని ఆలోచిస్తారు కదా. కానీ నువ్వు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయనకు అర్పిస్తే ఆయన హరిస్తారు. కానీ అవి నీ దగ్గరే ఉంచుకుంటే ఆయన ఎలా హరిస్తారు? అందుకే ఈ యుక్తి కూడా మనకి కావాలి. ఇంకా ముఖ్యంగా ఏమన్నారు బాబా? పంచవికారాల్ని దానం ఇవ్వాలి. ఏదన్నా ఇస్తే కదా వస్తుంది. ఇలా పట్టుకొని ఇచ్చేసాను బాబా అంటే కాదు, ఇవ్వాలి. మర్చిపోకండి. మిమ్మల్ని మీరు ఆత్మని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే బాబా అంటున్నారు, మాయ తుఫాన్లు చాలా వస్తాయి, కానీ భయపడకండి, అలసిపోకండి అంటున్నారు బాబా. ఏం పెట్టుకోవాలి? ఏ రూపంలో వచ్చినా నేను విజయం సాధిస్తాను, నేను మహావీరుణ్ణి అని చేయండి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? సంగమయుగం మీకు అవసరం. సంగమయుగము మనుషులందరికీ కలియుగం.
అందుకే ఈ సంగమయుగంలో ఉన్న అనేది మర్చిపోకూడదు అనమాట. అయితే చెప్తున్నారు బాబా, బాబా స్మృతిలో మంచి రీతిగా ఉంటూ ఉంటూ శరీరాన్ని వదిలే ప్రయత్నం కూడా చేయాలి. ఇది ముఖ్యమైనది. ఇంకా ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి ఏం సమాప్తి చేసుకోవాలి? లెక్కాచారాలన్నింటినీ కూడా సమాప్తి చేసుకోవాలి. కార్యవహారాల యొక్క ఆలోచనలు రానివ్వకండి. స్మృతి యాత్ర కోసం శ్రమ పడండి. నేను ఎందుకు చేస్తున్నాను స్మృతి యాత్ర అంటే, ఒకటి పాత పాపపు లెక్కాచారాన్ని తొలగించుకోవటానికి, కాబట్టి నేను చేయాలి. ఇంకా ముఖ్యంగా అన్నారేంటి, మందిర యోగ్యులుగా నేను తయారు చేస్తున్నాను మీకు, అందుకేం వదలాలి అన్నారు. ఏం వదలాలి? శరీరం వదిలేయడం మన ఇష్టం కాదు, అభిమానాన్ని వదిలేయండి. ఇది కష్టాలు పరిశ్రమ వచ్చినప్పుడు నాకు ఎందుకు ఇది వదిలేస్తే సరిపోద్ది, ఇది వదిలేస్తే దీనివల్ల రావట్లేదు, మన లోపల లెక్కాచారాల వల్ల అవన్నీ వస్తున్నాయి. అందుకు అభిమానాన్ని వదలాలి అంటున్నారు బాబా. ఇంకా వరదానం ఏంటి? యోగయుక్త స్థితి ద్వారానే కఠినమైన సంస్కారాలు బంధనాల్ని క్రాస్ చేసుకునే వారే బంధనముక్తులు. యోగయుక్తులనే గుర్తు వాళ్ళు ఎలా ఉంటారు? యోగయుక్తం కావడానికి అంతిమ పరీక్ష ఇదే. స్వయం తెలివైన వాళ్ళం అనుకుంటూ వాళ్ళ బుద్ధి యొక్క తెలివిని శ్రీమతంలో కలిపేస్తారట. అలా తెలియదు కూడా, అప్పుడేమవుతారు? బంధింపబడతారు. అందుకు దాన్ని కూడా తొలగించండి అంటున్నారు. అలా తొలగించిన వాళ్ళు ఎవరు? జ్ఞానితు ఆత్మ. ఎంతో ఎంతో దానికి ఎవరిని చూస్తూ ఉండాలి? బ్రహ్మ బాబాయే మనకి ఫాలో ఫాదర్. అందుకే ఎన్ని విధానాలుగా బ్రహ్మ బాబా అతి 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 సూక్ష్మ విషయాన్ని కూడా నేను అనే దాంట్లో కలిపేవారు కాదు. ఎలా ఉండేవారు? చదవండి, బాబా చరిత్ర ఉంటే చదువుకోండి, గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు అదే ఇక నేను చేయవలసింది, వారిని ఫాలో చేయటము, ఇంటికి వెళ్ళిపోవటం. ఓం శాంతి. से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा हूँ। परम धाम से एक दिन मैं नीचे आया, आकर के 2 युग तक मैंने स्वर्णिम सुख पाया, स्वर्णिम सुख पाया। मैं देह से न्यारा हूँ, बाबा का प्यारा